ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే గుజరాత్ అనే రాష్ట్రం ఏరావాళ్ళ జట్టీలో అయితే ఉన్నాము. ఫిషింగ్ హార్బర్లో తండ్రి మూవీ చెప్పినట్టు ఏరావాళ్ళ గుజరాత్ ఫిషింగ్ హార్బర్ అయితే ఇదేను. మేము అక్కడైతే వర్క్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు మా బోట్ అయితే చూపిస్తాను రండి. అందులో మా కోల్డ్ రూమ్, ఐస్ రూమ్ మొత్తం చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే మా బోటు. ఈ మధ్య లాంగ్ అయితే వేటకైతే వచ్చాము. నెల రోజులు వేటకైతే వచ్చాం ఫ్రెండ్స్. ఈ నెల రోజులు పట్టిన చేపలు మొత్తం పాడవకుండా మాకైతే ఐస్ రూమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఐస్ రూమ్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ బోట్లో ఎక్కడుందో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఐస్ రూమ్ మేమైతే తినడానికి అయితే కూరలోనే కంటే వేసుకోవడానికి అయితే కూండ్ర అయితే ఎండేసుకున్నాము ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా ఐస్ రూమ్ అయితే. చూసారు కదా, పైన డెక్కన వేస్తాము. డెక్కన తీస్తే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈసారి అయితే లోపలికి అయితే దిగుతాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మొత్తం అయితే ఇదే మొత్తం ఐస్ రూమ్. చూసారు కదా, ఫుల్గా అయితే కూలింగ్ అయితే ఉన్నది. చూడండి, మొత్తం కలిపి 10 కాణాలు ఉన్నావు. మేము కాణాలు అంటాము, అంటే ఒక్కొక్క గల్లీ మేము కాణాలు అయితే అంటాం ఫ్రెండ్స్. ఫస్ట్లోనైతే జట్టికి వెళ్ళి దీని మొత్తం నిండా ఫుల్ లోడే చేస్తాము. ఐస్ చాలా ఎక్కువ ఐస్ అయితే వేస్తాము. చూసారు కదా, ఒక్కొక్క కానకైతే రకరకాల చేపలు అయితే వేసి దానిపైన ఫుల్గా చేపలు అయితే వేసి దానిపైన మళ్ళీ ఐస్ వేసి నెల రోజులు పట్టిన చేపలల్లా పాడవకుండా దిందలు అయితే దోస్తాం ఫ్రెండ్స్ మేము చేపలు. మళ్ళీ నెల రోజులు పూర్తయిన తర్వాత జట్టీకి వచ్చి మళ్ళీ దించేసి ఐస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్ లోడ్ చేసుకొని తర్వాత మళ్ళీ అయితే నెల రోజులు వేటకైతే వస్తాము. ఇప్పటికైతే మాకు రోజులు అయితే అయిపోయావు. ఇంకా 2 days చేసుకొని జట్టీకి అయితే వెళ్ళిపోతాము. చూసారు కదా, ఎంత ఐస్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం ఐస్ మిగిలింది. చూస్తున్నారు కదా, అక్కడైతే మాకు అది కొంచెం అయితే చేపలు అయితే దొరికావు. కానీ ఇంకా ఎక్కువ చేపలు అయితే పడలేదు మాకు ఈ నెల. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.